వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. ఈ వీడియోలో మనం మరో ఆసక్తికర అప్డేట్ ను తెలుసుకోబోతున్నాం. అదేంటో చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 7వ పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే కదా. అందులో మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మైటీ విభాగానికి ఈ ఏడాది పెద్ద పీట వేశారు. 2024-2025 బడ్జెట్లో 2024-2025 బడ్జెట్లో 21,936 కోట్లను కేటాయించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 52% ఎక్కువ కావడం విశేషం. 2023-2024లో మైటీకి 14,241 కోట్లను అలకాట్ చేశారు. సెమీకండక్టర్ అండ్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ తో పాటు ఇండియా ఏఐ మిషన్ కు కూడా కేటాయింపులు భారీగా జరిగాయి. మోడిఫైడ్ ప్రోగ్రామ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ సెమీకండక్టర్స్ అండ్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ ఈకోసిస్టమ్ ఇన్ ఇండియాకు 6,903 కోట్ల నిధులు మంజూరు కానున్నాయి. 2023-2024లో అది 1,503 కోట్లగా మారింది. అటు మన దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాన్ని మరింత బలోపేతం చేయడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఇండియా ఏఐ మిషన్ కు 551.75 కోట్లు కేటాయించింది. 2024 మార్చిలో కూడా ఇదే మిషన్ కు కేంద్ర కేబినెట్ 10,300 కోట్లు అలకాట్ చేయాలని నిర్ణయించింది. ఇండియా ఏఐ అప్లికేషన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్, ఇండియా ఏఐ ఫ్యూచర్ స్కిల్స్, ఇండియా ఏఐ స్టార్టప్ ఫినాన్సింగ్, సేఫ్ అండ్ ట్రస్టెడ్ ఏఐ వంటివి ఇండియా ఏఐ మిషన్ లో భాగం ఉన్నాయి. కేంద్రం ఇచ్చే ఈ నిధులతో కృత్రిమ మేధా రంగంలో భారత్ మరింత పురోగతి సాధించనుంది. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.